మరియమ్మన్. ద్రౌపది అంటే మహాశక్తి స్వరూపం. అంత శక్తి ఉన్నా కూడా మహాభారతంలో ఎప్పుడు ద్రౌపది తన శక్తుల్ని ఉపయోగించలేదు. మహాభారతంలో ద్రౌపదికి చాలా అన్యాయం జరిగింది. చివరికి తన భర్తలతో పాటు తనని అజ్ఞాతవాసానికి కూడా పంపించారు. ఇంత జరిగినా కూడా మహాభారతంలో ఎప్పుడు ద్రౌపది తన శక్తుల్ని వాడలేదు. తనకు జరిగిన అవమానానికి తన భర్తలే పగ తీర్చుకోవాలి అనుకుంది. కానీ తనలో ఉన్న కోపాన్ని అలాగే అణిచివేయలేని ద్రౌపది అజ్ఞాతవాసం సమయంలో ప్రతిరోజు రాత్రి ఒక చెట్టు వద్దకు వెళ్లి తనలోని కోపాన్ని అంతా బయటికి తీసేది. ఇలా ఉండగా ఒక రోజు రాత్రి అక్కడే ఉన్న కొంతమంది జనాలు ఏదో ఒక కాంతి భూమి నుండి ఆకాశం వైపు వెళ్లడం చూశారు. ఆ కాంతి ఏంటా అని తెలుసుకుందామని చెప్పి దగ్గరగా వెళ్లారు. అక్కడ వాళ్లకు ద్రౌపది కనిపించింది. కానీ నార్మల్ ద్రౌపది అవతారంలో కాదు. ఎంతో కోపంతో ఎర్రని కళ్ళతో ఒక మహాకాళీ రూపంలో కనిపించింది ద్రౌపది. అప్పుడు ఎలాగైనా ద్రౌపదిని శాంతింపజేయాలని అక్కడున్న జనాలంతా ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో అక్కడ వర్షం పడి ద్రౌపది కోపం అంతా చల్లారుతుంది. ఆ తర్వాత నుండి ఆ ప్రాంతం అంతా పచ్చని పైరుతో, పంటలతో, చెట్లతో కలకల్లాడుతూ ఉంటుంది. సో మహాభారతం సమయం నుండి అక్కడున్న జనాలంతా ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు ద్రౌపదిని మరియమ్మ అనే పేరుతో ప్రార్థించడం మొదలు పెట్టారు. మరియమ్మ అంటే వర్షాన్ని కురిపించే అమ్మ అని అర్థం. అందుకే అక్కడ ద్రౌపదిని మరియమ్మ అనే పేరుతో ఇప్పటికే జనాలు పూజిస్తున్నారు. అండ్ ఈ ప్రాంతమే తంజావూరు.